హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ అయితే రొయ్యలు ఫ్రై, తర్వాత కింగ్ ఫిష్ అంటే మన వంజులో చేపది ఫ్రై అనమాట. ఈ సింపుల్గా మన ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చు ఈరోజు రెసిపీ మీకు చూపిస్తాను. నా ఛానల్లోని నాన్ వెజ్ సంబంధించిన A to Z రెసిపీస్ ఉంటాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ విజిట్ చేయండి. ఫస్ట్ మన రొయ్యలు బాగా పొట్టు తీసి కడుక్కున్న తర్వాత మసాలా కారం అండి, వీడియో నా ఛానల్లో ఉంటుంది, కలిపి పెట్టుకుందాం అండి. ఇందులో A to Z ఐటమ్స్ వస్తాయి, సెపరేట్గా మన ఇది అవసరం లేదు. ఉంటే ఒక ఫిష్ మసాలా ఒకటి వేసుకోవచ్చు. నేను ముందుగా రెండింటికి కూడా మస్టర్డ్ ఆయిల్ అన్నమాట, అంటే ఆవాల నూనెతోనే ఫ్రై చేస్తాను. ఆవాల నూనెతో చేపలు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ వండితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చిన్న చిటికెడు ఉప్పు వేద్దామండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఆనియన్స్ అన్నమాట కట్ చేసి మనం దోరగా వేపుకుందాం. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేద్దాం. ఇది కూడా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదో షిఫ్ట్ చేసుకుందాం. 1 స్పూన్ అనమాట, చిన్న స్పూను. ప్రాన్ బిర్యానీ, ప్రాన్తో నేను చాలా రెసిపీస్ చేశానండి. అది నా ఛానల్లో ఉంటుంది, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడవచ్చు మీరు వీడియోస్. ఈ ప్రాన్స్ని ఇందులో ఫస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్ ఫ్రై చేసుకుందాం. ఇందులో ఎటువంటి వాటర్ అనేది వేయనమాట, ఓన్లీ ఆ ఫ్రాన్స్ నుంచి వచ్చిన వాటర్ నుంచే మనం ఫ్రై చేద్దాం. ఉప్పు టేస్ట్కి తగ్గట్ట, కారం మీరు చూసుకోండి. నేనైతే మీడియంగా వేసాను కారం. గ్రేవీ కింద అయితే కొంతమంది పిల్లలు ఇష్టపడరు, ఇలాగా దగ్గరగా ఫ్రై చేస్తే కర్రీ ఫ్రై అనేది పిల్లలు బాగా ఇష్టపడతారు అన్నమాట. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. దీన్ని పక్కకి షిఫ్ట్ చేసి, ఇది వంజులు తీసుకున్నాను. వంజులు 3 వంజులు అనమాట, మొత్తం 3 కేజీల దగ్గర ఉన్నాయి. నేనైతే 1100 ఇచ్చాను. ఈ ఫ్రాన్స్ అయితే కిలో నేను 250 చక్కని కొన్నాను అనమాట, చాలా ఎక్కువ వచ్చాయి. దీన్ని సెపరేట్గా పక్కన పెట్టుకొని ఇదే ట్రై ఫ్రైలో నేను జస్ట్ వాష్ చేసి మళ్ళీ ఆయిల్ వేసి నేను ఇవి దాని హెడ్స్ ఉన్నాయి కదా, అవి ఫ్రై చేస్తాను. ఫ్రై అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయతో పాటు మన చపాతీ కానీ, లేదంటే అదర్వైజ్ మీరు రైస్తో కానీ తినచ్చు. ఇప్పుడు అదే ఫ్రాన్ని నేను క్లీన్ చేసి, తర్వాత సేమ్ మస్టర్డ్ ఆయిల్ వేసి ముందుగా మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, చేపలు, వంజరం చేపలని ఓన్లీ బుర్రలు అనమాట, కొంచెం దాని వెనకాతల పీసు సాలిడ్ పీసులు అనేవి ఉంచారండి. ఒకరోజు దాన్ని గ్రేవీ కింద, ఒకరోజు మీకు ఇంకో రకంగా ఫ్రై చేసి మీకు చూపిస్తాను. చేపల్లో మంచి టేస్ట్ ఉండే చేపలు అనేవి మొత్తం 3 చేపలు ఉంటాయి సముద్రం చేపలోని. వంజరం ఒకటి, కోనా ఒకటి, తర్వాత సందువాలు అంటే పాంప్లెట్లు. వంజరం నాకు తెలిసి కింగ్ ఫిషర్ అంటారు అనుకుంటాను ఇంగ్లీష్లో. సముద్రపు చేప ఏదైనా సరే ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కొన్ని పులుసుకు ఉంటాయి అన్నమాట, అవి వేరేగా ఉంటాయి. ఇవి అయితే ఫ్రై చేపలు, ఫ్రై అయితే చాలా బాగుంటాయి. ఇది ట్రై ఫ్రై అండి, ప్రెస్టేజ్ అన్నమాట. దీని ఛానల్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది. ఎక్కడ అంటుకోదు అనమాట, మన నాన్ స్టిక్ కోటింగ్ లేకుండా కూడా అంటుకోకుండా ఇందులో ఫ్రై అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ మీరు ఆమ్లెట్ వేసినా, ఏది వేసినా సరే ట్రైప్లో ఏది కూడా అడుగు పట్టదన్నమాట. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనం కొత్తిమీర వేసుకొని కింద సర్వ్ చేద్దాం. ప్లేటింగ్ మీకు చూపిస్తాను. డీప్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు ఆయిల్ ఎక్కువ అంటుకుంటుంది. ఇలాగ ట్రైప్లే కానీ నాన్ స్టిక్ ఇప్పుడు వాడకూడదు అంటారు, ఎట్లా వేసుకుంటే తక్కువ ఆయిల్తోనే మనం ఫుల్ ఆయిల్లో ఫ్రై చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను కొంచెం రైస్తోనే సర్వ్ చేస్తున్నాను, దీంతోపాటు రసం ఉంది. ఒక మిర్చి బజ్జీ అండి, తర్వాత
ఫ్రాన్స్, తర్వాత ఫిష్. సింపుల్గా మనం ఇంట్లో ఎలా ఫ్రై చేయాలనేది వీడియో అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చాలా తక్కువ మంది చేస్తున్నారు. మీకు ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.